కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవటం లేదన్నారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. చిన్న ఉద్యోగులపై కూడా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని, వందలాది మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక 7 నెలల్లో ఒక్క సమస్యను కూడా కూటమి సర్కార్ పరిష్కరించలేదన్నారు వెంకట్రామిరెడ్డి. ఏ ఒక్క హామీ కూడా 7 నెలల్లో ఏ ఒక్క హామీని అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా కనపడడంలే. స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఫస్ట్ హామీ ఏమి ఇచ్చారు? ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. ఈ 6 నెలల్లో ఉద్యోగుల గౌరవం పెంచే పని ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియడంలే. ఎక్కడ పట్టిన మీటింగ్లో అధికారులు, పై అధికారులు కింద అధికారులు తిట్టడం, రివ్యూ మీటింగ్లో తిట్టడం ఇదే ఎక్కువ కనపడుతున్నాయి. పైపెచ్చు మంత్రులు ఏమంటున్నారు? టీడీపీ కార్యకర్తలు వచ్చి మీరు టీ ఇచ్చి కాఫీ ఇచ్చి వాళ్ళని గౌరవంగా పనిచేసి పెట్టాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని ఇట్లా హెచ్చరికలు కనపడుతున్నాయి తప్ప ఉద్యోగులను గౌరవించాలని, ఉద్యోగుల గౌరవం పెంచే చర్యలు ఈ మధ్యకాలంలో ఎక్కడ మాకేం కనపడలే. ఇంకా 2, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అయారిస్తామని చెప్పారు. 7 నెలలు అయింది ఇంతవరకు. దాని గురించి ఎవరు మాట్లాడిన పాపాన పోవడంలే. గతంలో 2019లో అప్పటి ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్లోనే, మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ మంజూరు చేసి జూలై 1 నుంచే ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చింది. ఇంకో 3 నెలలకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ 3,500 నుంచి 4,000 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతున్నా అంతటి పెద్ద సమస్యను 3 నెలల్లో పరిష్కరించి వాళ్ళకి జీవో ఇచ్చి జనవరి 1, 2020 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది. అలాగే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను 3 నెలల్లో తీసుకొచ్చిండ్రు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచిండ్రు, హోంగార్డులకు జీతాలు పెంచిండ్రు, శానిటేషన్ వర్కర్లకు జీతాలు పెంచిండ్రు. అలా 6 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి గట్టిగా ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు 7 నెలలు అవుతున్న ఒక్క హామీ అమలు చేయడంలే. పీఆర్సీ మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. పీఆర్సీ ఇవ్వడం సంగతి దేవుడు. ముందు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయండి. గత ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిషన్ రాజీనామా చేసింది ప్రభుత్వం మారిన తర్వాత. ఆ రాజీనామా చేసిన కమిషన్ స్థానంలో కొత్త కమిషన్ అపాయింట్ చేయడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది ప్రభుత్వానికి? ఫస్ట్కి జీతాలు ఇస్తామని చెప్పారు. మీ అందరికీ తెలుసు ఫస్ట్కి జీతాలు ఎట్లా వస్తున్నాయో. ఇప్పుడు ఈ రోజుకి కూడా, ఈరోజు 8వ తారీఖు, ఇప్పుడు 5వ తారీఖు అయింది. 5వ తారీఖు అయినా ఇంకా ఇంతవరకు జీతాలు టీచర్లకు. గతంలో ఎవరన్నా ట్రాన్స్ఫర్ అయితే ఏదన్నా నాలాంటి వాళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళకు సప్లిమెంటరీ బిల్ వేస్తే అది 10వ తారీఖు వచ్చేది జీతం. కానీ ఇప్పుడు ఈ నెల జీతం మళ్ళీ అంటే నాకు నవంబర్ జీతం 1వ తారీఖు వచ్చింది, మొన్న 1 మంత్ లేటుగా వస్తుంది. అలాగే యూనివర్సిటీలో ఉద్యోగులకు 2 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. 8-9 హామీలు ఇచ్చే ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేసే ప్రయత్నం చేయలేదు. అమలు చేసే ఉద్దేశం ఉన్నట్టు కూడా కనపడడం లేదు. గతంలో ప్రభుత్వం ఏదైనా గత ప్రభుత్వంలో 3-4 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులను పిలిచి మాట్లాడి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించగలమా, లేదా ఈ సమస్య ఇప్పుడు లోపల పరిష్కరించుతాం, లేదా ఇది చేయలేమని కరాఖండిగా చెప్పేవాళ్ళు. చేయగలిగినట్టు ఇది చేస్తామని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 7 నెలలు అవుతుంది, ఒక మీటింగ్ లేదు, అధికారికంగా ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లేదు, అనధికారికంగా మంత్రులు పిలిచి మాట్లాడింది లేదు, ఉద్యోగ సంఘాలను సీఎం గారు పిలిచి మాట్లాడింది లేదు. ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడడంలే. ఉద్యోగ సంఘాలు ఎట్లుందంటే సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చే చాలు, ఉద్యోగ సమస్యల సంగతి తర్వాత అనే స్థితిలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం 7 నెలల్లో అసలు ఉద్యోగులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం.